వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 18, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ విదేశీ సహకారానికి నియంత్రణ చట్టం ఎఫ్క్రా సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. విదేశీ విరాళాలు స్వీకరించేలు తప్పనిసరిగా ఎఫ్క్రా కింద నమోదు చేసుకోవాలి. 2. జర్నలిస్టులు మరియు న్యాయమూర్తులు విదేశీ నిధులను స్వీకరించడాన్ని ఎఫ్క్రా నిషేధిస్తుంది. 3. ఎఫ్క్రా రిజిస్ట్రేషన్ 5 సంవత్సరాలు చెల్లుతుంది మరియు గడువు ముగిసిన 6 నెలలలోపు పునరుద్ధరణ అవసరం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని తప్పులు ఉన్నాయి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. సమాధానం డి. వివరణ ఎఫ్క్రా విదేశీ విరాళాలను స్వీకరించేలకు రిజిస్ట్రేషన్ని తప్పనిసరి చేస్తుంది. నిర్దిష్ట సంస్థలను విదేశీ నిధులను స్వీకరించడాన్ని నిషేధిస్తుంది మరియు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరణ అవసరం. క్వశ్చన్ నంబర్ 2. ఫెంటానిల్ ఇటీవల వార్తల్లో నిలిచింది. 1. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కొత్త క్షిపణి. 2. సింథటిక్ ఓపియాయిడ్ మార్ఫిన్ కంటే 100 రెట్లు బలమైనది. 3. భారతదేశం యొక్క చంద్ర మిషన్ చంద్రయాన్ పేలోడ్. 4. చైనా అభివృద్ధి చేసిన కొత్త స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. జవాబు 2. వివరణ ఫెంటానిల్ అనేది తీవ్రమైన నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగించే మార్ఫిన్ కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన సింథటిక్ ఓపియాయిడ్. ఇతర ఎంపికలు ఫెంటానిల్తో పూర్తిగా సంబంధం లేనివి. ఓపియాయిడ్ దుర్వినియోగం యొక్క ఘోరమైన అంటువ్యాధికి ఫెంటానిల్ బాధ్యత వహిస్తుంది. డ్రగ్ ఓవర్ డోస్ ఒక్క ఏడాదిలో దేశవ్యాప్తంగా 100,000 మందికి పైగా మరణించింది. ఆ మరణాలలో 66% పైగా ఫెంటానిల్ అనే సింథటిక్ ఓపియాయిడ్ హెరాయిన్ కంటే 50 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. క్వశ్చన్ నంబర్ 3. చికున్గున్యాకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. 1. చికున్గున్యా తీవ్రమైన కీళ్ల నొప్పులతో ఉంటుంది మరియు ప్రధానంగా ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. 2. వైరల్ అనుసరణల కారణంగా చికున్గున్యా వ్యాప్తి చాలా తరచుగా జరుగుతుంది. 3. ఇక్స్చిక్ చికున్గున్యా కోసం వ్యాక్సిన్ వైరస్ యొక్క ప్రత్యక్ష బలహీనమైన వెర్షన్ను కలిగి ఉంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు సి. వివరణ చికున్గున్యా తీవ్రమైన కీళ్ల నొప్పులతో ఉంటుంది. ఈడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాప్తి 2004 నుండి పెరిగింది మరియు ఇక్చిక్ వ్యాక్సిన్లో వైరస్ యొక్క ప్రత్యక్ష బలహీనమైన వెర్షన్ ఉంది. క్వశ్చన్ నంబర్ 4. ఇంద్రజిత్ గుప్తా కమిటీ దీనికి సంబంధించినది. 1. భారతదేశంలో పోలీసు సంస్కరణలు. 2. రాష్ట్ర ఎన్నికల నిధులు. 3. వ్యవసాయ విధాన సిఫార్సులు. 4. ఎన్నికల సరిహద్దు డీలిమిటేషన్. జవాబు 2. వివరణ 1998లో ఏర్పాటైన ఇంద్రజిత్ గుప్తా కమిటీ ప్రదర్శకతను పెంపొందించడానికి భారతదేశంలో ఎన్నికలకు రాష్ట్ర నిధులను సిఫార్సు చేసింది. క్వశ్చన్ నంబర్ 5. గల్ఫ్ ఆఫ్ గినియా గోజీకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? 1. ఇది ఆఫ్రికా యొక్క తూర్పు తీరంలో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రం యొక్క ఈశాన్య భాగం. 2. గల్ఫ్ ఆఫ్ గినియా ప్రైమ్ మెరిడియన్ మరియు భూమధ్యరేఖ జంక్షన్ వద్ద 00 ఏన్ మరియు 00 ఈ వద్ద ఉంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2, డి 1 లేదా 2 కాదు. జవాబు బి. వివరణ గల్ఫ్ ఆఫ్ గినియా అనేది ఉష్ణమండల అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఈశాన్య భాగం. ఇది ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరంలో ఉంది. ఇది ప్రైమ్ మెరిడియన్ మరియు భూమధ్యరేఖ జంక్షన్ వద్ద ఉంది. క్వశ్చన్ నంబర్ 6. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్. గిల్ మనోహర్ సింగ్ గిల్ 2023 అక్టోబరు 15న ఢిల్లీలో మరణించారు. ఈయన ఎన్నో ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఇసి-గా పనిచేశారు. జవాబు 11. వివరణ సిఇసి-గా పనిచేశాక రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి వ్యక్తిగా గిల్న చెబుతారు.
కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో అడుగుపెట్టిన ఈయన 2008 నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిగా పనిచేశారు. 2000లో ఈయనకు పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది. క్వెశ్చన్ నంబర్ 7 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ 141వ సెషన్స్ను 2023 అక్టోబరు 14 నుంచి 16 వరకు ఎక్కడ నిర్వహించారు? జవాబు ముంబయి. వివరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికంటే ముందు 2029లో యూత్ ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ వెల్లడించారు. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా ఈ సెషన్స్లో పాల్గొన్నారు. క్వెశ్చన్ నంబర్ 8 దేశంలో మురుగు కాలువలు శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే బాధిత కుటుంబాలకు ఎంత మొత్తం చొప్పున ప్రభుత్వ అధికారులు పరిహారం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. జవాబు 30 లక్షల రూపాయలు. వివరణ శాశ్వత వైకల్యానికి గురైన వారికి రూపాయలు 20 లక్షలు, ఇతర రకాల వైకల్యానికి గురైతే 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని పేర్కొంది. క్వెశ్చన్ నంబర్ 9 అబబిల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? జవాబు పాకిస్తాన్. క్వెశ్చన్ నంబర్ తెలంగాణకు చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నేత నల్లు ఇంద్రసేన రెడ్డి ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? జవాబు త్రిపుర. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.